ఏపీలో డిప్యూటీ సీఎం వివాదం కూటమిలో రచ్చగా మారింది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు చేసిన ప్రతిపాదన వివాదానికి కారణమైంది. పవన్ మద్దతుదారులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన అభిమానుల మధ్య ఒక రకంగా వార్ కొనసాగుతోంది. ఈ సమయంలో టీడీపీ జనసేన పార్టీలు ఈ అంశంపైన స్పందించవద్దని స్పష్టం చేశాయి. కాగా డిప్యూటీ సీఎం పదవిపై లోకేష్ స్పందించారు. కీలక వాక్యాలు చేశారు. ఏపీలో డిప్యూటీ సీఎం వివాదం కూటమిలో ప్రస్తుతానికి ముగిసినట్లే కనిపిస్తోంది. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ నేతలు వరుసగా డిమాండ్ చేశారు. చంద్రబాబు సమక్షంలోనే ఈ డిమాండ్ పార్టీ పోలిట్ బ్యూరోలో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి చేరటంలో మిగిలిన నేతలు ఇందులో పోటీ పడ్డారు. పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న సమయంలో అందుకు సమానంగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనేదే టీడీపీ నేతల వాదన. అయితే కూటమి ఒప్పందంలో భాగంగా డిప్యూటీ సీఎం పదవి పవన్ కు మాత్రమే కొనసాగాలనేదే జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ కేడర్ కోరుకోవడంతో తప్పు లేదని చెబుతున్న జనసేన నేతలు అదే సమయంలో పవన్ ను సీఎం గా చూడాలనే మా ఆకాంక్షగా పేర్కొన్నారు. దీంతో ఈ వివాదం పీక్స్ కు వెళ్తున్నట్లుగా గుర్తించిన టీడీపీ నాయకత్వం ఎవరు ఈ అంశంపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది. కాగా జనసేన సైతం ఇదే తరహాలోని పార్టీ కేడర్ కు స్పష్టత ఇచ్చింది. డిప్యూటీ సీఎం పదవిపైన ఎవ్వరూ ఎలాంటి కమెంట్స్ చేయవద్దంటూ పార్టీ నాయకత్వం ఆదేశించింది. ఈ సమయంలోనే దావోస్ పర్యటనలో ఉన్న లోకేష్ ఈ అంశంపై స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై నమ్మకంతో చాలా కీలక బాధ్యతలు అప్పగించారని లోకేష్ చెప్పుకొచ్చారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు నమ్మకాన్ని, ఆశయాన్ని సాధించేందుకు క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్నానని వివరించారు. ఇతర ఆలోచనలకు తావు లేదని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నికల్లో తమకు తిరుగులేని మెజార్టీ ఇవ్వాలని, రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం కొనసాగుతోందని లోకేష్ స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతానికి ఈ వివాదం సమసిపోయినట్లుగా భావిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలపైన ఆసక్తి నెలకొంది.